యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. దశరథ రామయ్య, నా పన్నాగ నుండి బయటపడి ఇక్కడ దేవుడికి పూజ చేయడానికి వచ్చావా? వదలను. నిన్ను ఆ దేవుడి దగ్గరికే పంపిస్తాను. లాయరమ్మా? లాయరమ్మనే. నీ పగ సాధించే ఉపాయం నా దగ్గర ఉంది చంచల. పగ? ఏం పగ? లాయర్ దగ్గర నిజాన్ని దాయాలని చూడకు. దశరథ రామయ్య మీద నీకెంత పగుందో నాకు తెలుసు. ఆ పగ తీర్చుకోవడానికి నువ్వు పడ్డ పాటలు తెలుసు. ఇప్పుడు ఈ ముసుగు వేసుకుంది కూడా అందుకోసమేనని తెలుసు. నేను నీ పగ తీర్చుకోవడానికి సాయం చేస్తా. ఇదేంటి ఇలా మాట్లాడుతోంది? వాదనలేంటి వేరే వైపుకొచ్చినట్టున్నాయి? ఆ కుటుంబానికి నీకు ఏమైనా చెడిందా? అది నీకు అనవసరం. కానీ నేనెటు వాదిస్తే అదే గెలుపన్న సంగతి నీకు బాగా తెలుసు. నువ్వు అవునంటే పగ తీర్చుకునే అవకాశాన్ని నేను కల్పిస్తాను. నువ్వు నిజంగా సాయం చేస్తావా? అదే చెప్తున్నాను కదా. కోర్టులో నా తరపున సాక్ష్యం చెప్పి కేసు గెలవడానికి సాయం చేశావు. ఇప్పుడు నేను నీకు సాయం చేస్తాను. నేనేం చేయాలో చెప్పు. దశరథ రామయ్య మీద పగ తీర్చుకోవడానికి నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఈరోజు అక్కడ వైదేహి దేవాంష్తో కలిసి పూజలు చేయబోతోంది. ఆ పూజలు ఫలిస్తే ఆ ఇంటికి అది దేవతై కూర్చుంటుంది. అది నీకిష్టం ఉండదని తెలుసు. ఇప్పుడు దాన్ని దయ్యంగా మార్చే అవకాశం ఉంది. ఆ అవకాశం కోసమే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఏంటా అవకాశం? చెప్తాను విను. తర్వాత వైదేహిగా అది తిరిగి ఇంట్లో అడుగు పెట్టకూడదు. అది గుర్తుపెట్టుకో. అది వైదేహిగా ఉండకూడదని ఆ రోజు కోర్టులో సాక్ష్యం చెప్పాను. ఇప్పుడు మళ్ళీ వైదేహిగా రాణిస్తానా? ఈ గుళ్ళోనే దాన్ని దేవుడి దగ్గరికి పంపిస్తాను. దశరథ రామయ్య, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇది పాప ప్రక్షాళన కోసం చేసే ప్రక్రియ. ఇందులో ఎలాంటి తప్పు జరిగినా పాప నిష్క్రమణ జరగకపోగా మరింత పాపాన్ని మూటగట్టుకోవాల్సి వస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. అలాగే సోమి. అగ్నిప్రస్థంగా గర్భాలయం చుట్టూ దండలుగా తీసుకోవాలి. అగ్నిగుండం వెలిగించి అందరూ అగ్నిపూయితులవ్వాలి. అప్పుడే స్వామివారి అనుగ్రహం పొంది నేలమాలిగలను తెరవగలరు. అది తెరుచుకోవడం కోసం ఇంత చేయాలా? 4 బాంబులు తెచ్చివేస్తే తెరుచుకోవు? ఇంతకు ముందు ఇలాంటి ప్రయత్నాలు చేసి పైకి పోయిన వాళ్ళున్నారట. కావాలంటే నువ్వు కూడా ట్రై చేయి పైకి పోవడానికి. అంత రిస్క్ వద్దులే. అయితే సైలెంట్ గా ఉండు. విన్నావు కదా, ఆయన చెప్పిందంతా చేస్తే వైదేహి ఆ ఇంటికి మహారాణి. మామూలుగా ఉన్నప్పుడే నిన్ను ముప్పు తిప్పలు పెట్టింది. ఇప్పుడు ఆ ఇంటికి మహారాణి అయితే
పగ తీర్చుకోవడం కాదు కదా, ఆ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడలేవు. అయితే ఇక్కడ వీళ్ళు అనుకున్నది జరగనివ్వను. ఏ అగ్నిగుండంలో అయితే పునీతులు అవ్వాలనుకుంటున్నారో అదే అగ్నిగుండంలో చితిమంటగా మారుస్తా. హ! పాప పరిహార పూజ చేస్తారా? పాప పరిహార పూజ. హ, ఆ పూజ జరగకపోతే దేవుడు విధించే శిక్షల మాటకేమో గాని ఆ పూజ జరగకుండా ఆపడానికి నీ కొడుక్కి కోడలికి నేను విధిస్తున్న శిక్ష ఇది. దశరథ రామయ్య. ఏం చేస్తున్నావు ఇదంతా? కనిపించట్లేదు? వైదేహి కాలితో అగ్నిప్రస్థం చేస్తుంది కదా, పాపం నొప్పులు పుడతాయని దారంతా పూలు పరుస్తున్నా. అర్థమైంది, కానీ వైదేహితో పాటు దేవాంశ్ కూడా వస్తున్నాడు. వస్తే రాని. నీ ప్రేమని కాసేపు గుడి బయట వదిలేసిరా. ఒక్కసారి గుచ్చుకుంటే వాడే వదిలేస్తాడు. ఇది వర్కౌట్ అవుతుందంటావా? ఒక్కసారి వాటి మీద అడుగేసి చూడు, పాదాల్లోకి కస్సుమంటూ ఎలా దిగుతాయో. ఒకవేళ ఇవి చూసి ఆగిపోతే? ఆగరు. సాధువు ఆగకూడదని చెప్పాడు కదా. కుటుంబం కోసం నడిచి తీరుతుంది, కానీ ఆ నడక మధ్యలోనే ఆగిపోతుంది. అందరి ఆశల్ని అడియాసల్ని చేస్తుంది. ఆ వైదేహి గెలుపుని చూడకూడదు. వైదేహితో పాటు కుటుంబం మొత్తం ఓడిపోవాలంటే ఇంక నువ్వేం ఆలోచించుకో. జరిగేది మాత్రమే చూడు. మళ్ళీ దేవాంష్కేమవుతుందోనని ఆలోచిస్తావు గాని దూరం నుంచి వేడుక చూద్దాం దా. తరాల క్రితం జరిగిన తప్పుకి ప్రాయశ్చిత్తం కోరుతూ అగ్నిప్రస్థం చేస్తున్నామని ఆ భగవంతుణ్ణి వేడుకొని మొదలుపెట్టండి. గర్భగుడి చుట్టూ 5 సార్లు ప్రదక్షిణలు పూర్తి చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒక్కసారి మొదలుపెట్టాక పూర్తి అయ్యే వరకు మధ్యలో ఆగకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిప్పుల కుంపటిని నేలకి తాకనివ్వకూడదు. అలాగే గురుగారు. మీ తలల మీద మోస్తున్నది నిప్పుల కుంపటి కాదు, మీ తర్వాత తరాల భవిష్యత్తు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నేలని తాకనివ్వకండి. ప్రాణం పోయినా సరే అగ్నిగుండం చేరే వరకు కిందకి దించమమ్మమ్మ. ఆ, తీసుకెళ్తారులే బామ్మగారు. ఇక్కడే కదా, ఆ మాత్రం తీసుకెళ్ళలేరా ఏంటి? ఆగు, ఒకసారి నువ్వు తీసుకెళ్ళు, నీకు తెలుస్తుంది. ఈయనొకడు ఎప్పుడు మాట్లాడతానా, సటైర్లు వేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ నా బాధ ఈయనకేం తెలుసు? ఇవన్నీ చేస్తేనే కదా నీలమాలిక తెరుచుకుంటుంది, వెలకట్టలేని సంపద నా సొంతమవుతుంది. మకర సంక్రమణ గడియలు దగ్గర పడుతున్నాయి. రాజగురు గారు, సరిగ్గా ఆ సమయానికి అగ్ని పునీతులు కావాలి. అగ్నిప్రస్థం మొదలు పెట్టండి. అలాగే శివ. దేవాంశ్, బయలుదేరండి. అలాగే గురుగారు.
ఓం నమ ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ శివాయ శివాయ ఓం నమ 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 శివాయ కాళ్ల కింద గాజు ముక్కలు దిగుతుంటే అగ్ని ప్రస్థానం ఎలా చేస్తుందో చూస్తాను. అవి చూడగానే ఆపేస్తారనుకున్నాం, కానీ నువ్వు ప్లాన్ చేసిన ముహూర్తం బాగున్నట్టుంది. ఈరోజు మనదే అలేఖ్య. వైదేహి ఓటమిని, మన గెలుపుని ఎవ్వరూ ఆపలేరు. బావా, ఏం జరిగినా సరే మనం ఈ అగ్ని ప్రస్థానం పూర్తి చేయాల్సిందే. సరే బావా.
శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 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 శంభో శంకర. అదెంత మొండిదో చూడు చంచల, కుచ్చుకుంటున్నా కూడా ఆగడం లేదు. కంగారు పడకు, ఇంకా చాలా ఉంది. అసలు మనుషులైన వీళ్ళు కాళ్ళకి అంతలా గుచ్చుకుంటున్నా నొప్పిని ఎలా భరించారు? ఎలా ప్రదక్షిణలు పూర్తి చేశారు? అక్కడే పడిపోయి ఉండేవాళ్ళు, కానీ ఎక్కడి నుంచో ఏదో వచ్చి పడింది. హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం నమః శివాయ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర శంభో హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర. ఓం నమః శివాయ ఓం నమః శివాయ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర 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 హర హర మహాదేవ హర హర మహాదేవ ఇద్దరు మొండోళ్ళలా ఉన్నారు. మొత్తానికైతే అగ్ని ప్రస్థానం పూర్తి చేశారు. ఇంకా అయిపోలేదా లేఖ్య? అప్పుడే ఒక నిర్ణయానికి రాకు. ఈ రోజు నేను అనుకున్నది చేసి చూపిస్తా. ఏం చేస్తావు? చూస్తావు కదా. శంకర దేవాంశ్ 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 అయ్యో వైదేహి ఏమైందమ్మా? ఏం కాలేదమ్మా. ఏమైంది దేవాంశ్? మాకేం కాలేదు, మీరు భయపడక్కర్లేదు. ముందు తర్వాత జరగాల్సిన కార్యక్రమం గురించి చూడండి. రాజగురు, వీటితో అగ్నిగుండం ఏర్పాటు పూర్తయింది. అగ్నిలో పునీతులు అయ్యాకే నేలమాలిగలో ప్రవేశం. అమ్మవారికి ప్రతిరూపం పసుపు కాబట్టి ఈ పసుపు నీళ్లు అమ్మాయికి, కుంకుమ కలిపిన నీళ్లు అబ్బాయికి. ఈ నీళ్లతో మంగళ స్నానాలు చేసి తరువాత నిప్పుల గుండంలో నడవాలి. ఇది చాలు వైదేహిని పైకి పంపించడానికి.
నెత్తిన పోసే నీళ్లే మంట పుట్టించే పెట్రోల్ అయితే వైదేహి స్నానం చేసేది పసుపు నీళ్లు. ఆ పసుపు నీళ్లలో పెట్రోల్ కలిపితే పసుపు కలిసిపోతుంది, రంగు తెలీదు. పైగా పెట్రోల్ అంతా పైనే తేలుతుంది. కాబట్టి వైదేహి మీద పడే ప్రతి చుక్క పెట్రోల్ అవుతుంది.